గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు రాబోతున్నాను. ఈరోజు మన భారతదేశంలో అనగా జనవరి 25 నాడు మన భారతదేశంలో కీలకన కీలకమైన చారిత్రక సంఘటనలు ఈ జనవరి 25న ఏమేమి జరిగాయని ఒక లైన్గా చూసుకుంటే దీంట్లో 1950లో ఒక సంఘటన జరిగింది, 1971లో ఒక సంఘటన జరిగింది, 1982లో ఒక సంఘటన జరిగింది, 1565లో ఒక సంఘటన జరిగింది. అసలు ఇది ఈ ఇయర్‌లో ఏమేమి జరిగినాయనేసి ఒకసారి డీప్‌గా చూసుకుంటే, ఫస్ట్‌గా మనకు పైన జాతీయ ఓటర్ల దినోత్సవం కనబడుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం. అసలు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు ఎప్పటినుంచి జరుపుకుంటున్నాం అనేసి మనం దీని యొక్క హిస్టరీ చూద్దాం. అది చెప్పుకునే ముందు ఫస్ట్ మనకు 1950లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూసుకుంటే 1950లో ఏం జరిగింది మన భారతదేశంలో? ఎన్నికలను నియంత్రించడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారంగా భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం అంటే భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 1950లో జనవరి 25న ఎన్నికలను నియంత్రించడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అయితే అసలు దీనికి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధం ఏంది? ఇక్కడ చూసుకుంటే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకోవడానికి కారణం ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 324 ప్రకారంగా 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది కాబట్టి, స్థాపించబడింది కాబట్టి మనము ఈ రోజునే జనవరి 25నే జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. సార్ మరి ఇక్కడ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు మరి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనుకుంటే, మన ఇండియాలో 2011 నుండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011 నుండి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ ప్రాసెస్ గురించి టోటల్గా ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉన్నాయి. మరి ఇది ఎన్నో భాగంలో ఉన్నాయి అనుకుంటే భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో మన భారత రాజ్యాంగంలో ఎలక్షన్ యొక్క ప్రాసెస్ గురించి ఆర్టికల్ 324 టు 329 అనేది 15వ భాగంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇది 1950లో ఫస్ట్ సంఘటన. మరి రెండవ సంఘటన చూసుకుంటే మన భారతదేశంలో 1971లో ఏం జరిగింది? ఈ 1971లో మన భారతదేశంలో మనకి ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి దాంట్లో మనకి 1971లో హిమాచల్ ప్రదేశ్ అనే ఒక రాష్ట్రం భారతదేశంలో 18వ పూర్తి స్థాయి రాష్ట్రంగా స్థాపించబడింది. ఎన్నో రాష్ట్రంగా స్థాపించబడింది? 18వ రాష్ట్రంగా స్థాపించబడింది. ఈ హిమాచల్ ప్రదేశ్ అనేది ముందు ఏ విధంగా ఉండేదంటే ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కాకుండా అక్కడ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థానాలు అలాగే రాజుల చేతిలో రూల్ చేయబడింది హిమాచల్ ప్రదేశ్. అదే 1971లో ఇది భారతదేశంలో విలీనమైంది. మరి ఎన్నో రాష్ట్రంగా విలీనమైంది అంటే 18వ రాష్ట్రంగా విలీనమైంది. ఇది గుర్తుపెట్టుకోండి హిమాచల్ ప్రదేశ్ గురించి. అలాగే మనకి మూడో సంఘటన చూసుకుంటే 1982లో జరిగింది. మరి జనవరి 25న 92లో ఏం జరిగింది మన భారతదేశంలో అంటే పర్యాటక రంగం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి భారత ప్రభుత్వం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఈ రోజున మనం ఏం జరుపుకుంటున్నాం? జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతీయ పర్యాటక దినోత్సవం ఇక్కడ చూడండి, ఆర్థిక ప్రాముఖ్యత అంటే ఎకానమికల్‌గా టూరిజంలో కూడా మన భారతదేశం ముందున్నది. అంటే ఎకనామికల్‌గా డెవలప్ అవుతున్నాం అనేసి ఎత్తి చూపడానికి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపడానికి జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 4వ సంఘటన అయిన 1565 జనవరి 25న ఏం జరిగింది? మన దక్కన్ ప్లాటూ అనగా దక్షిణ భారతదేశంలో
ఒక భయంకరమైన యుద్ధం ఏదైనా జరిగిందంటే దాన్ని తల్లికోట యుద్ధం అంటారు. ఇక్కడ తాళికోట పడింది, తల్లికోట యుద్ధం. దీన్నే మనం ఏమంటున్నామంటే రాక్షస తంగడి అంటున్నాం. దీన్నే రాక్షస తంగడి యుద్ధం అంటాం. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అనేసి చూసుకుంటే, దీంట్లో ఎవరెవరి మధ్య జరిగిందని గుర్తుపెట్టుకుంటే, ఫస్టు విజయనగరం ఈ తల్లికోట యుద్ధంలో విజయనగరం పరిపాలించిన రామరాయలు వర్సెస్ దక్కన్ సుల్తాన్స్ అంటాం మనం. ఆ దక్కన్ సుల్తాన్స్లో ఉన్న వాళ్ళు ఎవరెవరంటే బీజాపూర్, అహ్మద్నగర్, అలాగే గోల్కొండ, బీదర్, బేరార్. ఈ 5 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ దక్కన్ని పరిపాలించిన ఈ 5 దక్కన్ సుల్తాన్స్. ఇక్కడ బేరార్ అనే ఒక్క సుల్తాన్ తప్ప మిగిలిన 4 సుల్తాన్లు రామరాయల పైన అటాక్ చేయడం జరిగింది. అంటే విజయనగర సామ్రాజ్యం పైన అటాక్ చేయడం జరిగింది. అందుకే ఏ రోజు జరిగింది ఈ యుద్ధం అంటే 1565 జనవరి 25న జరిగింది. దక్కన్ సుల్తనేట్లు అంటే వీళ్ళు ఎంతమంది అంటే 5. ఈ 5గురిలో ఎవరు ఈ దీంట్లో పాల్గొనలేదంటే బేరార్ సుల్తాన్ పాల్గొనలేదు. మరి ఈ తల్లికోట యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు అంటే ఎవరెవరు పాల్గొన్నారంటే విజయనగర సామ్రాజ్యాన రామరాయలు మరియు దక్కన్ సుల్తాన్స్ పాల్గొన్నారు. ఎవరు? దక్కన్ సుల్తాన్ వీళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది. కాబట్టి 1565 జనవరి 25న మన దక్షిణ భారతదేశంలో ఒక భయంకరమైన యుద్ధం ఏది జరిగిందంటే అది తల్లికోట యుద్ధం. దాన్ని మనం ఇంకేమంటున్నాం? రాక్షస తంగడి అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న విషయం మర్చిపోయినా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే దీన్ని నేషనల్ ఓటర్స్ డే 2011 నుండి జరుపుకుంటున్నామని చెప్పిన కదా. ఈ 11 నుండి జరుపుకోవడం కారణం అంతకుముందు ఇయర్ అంటే 2010 డిసైడ్ అయిన వాళ్ళు. అంటే ఈరోజు నెక్స్ట్ 2011 నుండి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నాం. ఎందుకంటే ఈ జనవరి 25న 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఒక సంఘం ఏర్పడింది. కాబట్టి ఈ 1950 జనవరి 25 ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి 2011 నుండి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ విధంగా వచ్చింది. ఓకే. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం 2026 ఈ 2026 ఏదైతే ఉందో దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్ ప్రకారంగా చూసుకుంటే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? దీని థీమ్ అనేది ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. మై ఇండియా ఒకటి. అలాగే మై ఇండియా మై ఓట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే 2026 నేషనల్ ఓటర్స్ డే అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏందని అడిగితే మై ఇండియా మై ఓట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అఫైర్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా కొన్ని వీడియోలు చేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. మీ అండదండ నాకు ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా. కాబట్టి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ.